అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 37వ భాగం. అర్జున్ ఖుషీతో పిల్లల గురించి ఓ సంవత్సరం తర్వాత ఆలోచిద్దామని ఖచ్చితంగా చెప్పాడు. అతను సరదాగా చెప్తున్నట్టు అనిపించినా అతని మాటలోని పటుత్వం ఖుషీకి అర్థమైంది. ఖుషీని చూసి చాలా రోజులవ్వటంతో ధర్మేంద్ర కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్లోకి వస్తున్న అతన్ని చూసి సంతోషంగా ఎదురొచ్చింది ఖుషీ. ఆరోగ్యం ఎలా ఉంది? మిమ్మల్ని చూస్తూనే అర్థమవుతుంది. నన్ను మర్చిపోయారు కదూ! చాలా సంతోషంగా ఉన్నారు అని కౌగిలించుకొని నవ్వుతూ అంది. సంతోషంగా ఉన్న మాట నిజమే, కానీ నిన్ను మర్చిపోయాను అనటం అబద్ధం. నా జీవితంలో ఈ సంతోషమంతా నీ వల్లే. నువ్వు క్షేమంగా ఉండాలి అంటూ ఖుషిని దీవించి ఆమెతో కాసేపు సమయాన్ని గడిపి ఇంటికి తిరిగొచ్చాడు. ఈ మధ్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సింది. బయటికెందుకు వెళ్లారు? తులసి మాటలోని మమకారాన్ని చూశాడు ధర్మేంద్ర. అశోక్ చాటుగా ఉండి వాళ్ళిద్దరి సంభాషణ వింటున్నాడు. ఖుషీ తల్లిని చూడాలనిపించింది, అందుకే కాలేజ్కి వెళ్ళొస్తున్నాను. ధర్మేంద్ర సోఫాలో కూర్చుంటూ అన్నాడు. మీ పరిస్థితి తెలుసు కాబట్టి ఇంటికి పిలవాల్సింది. నా కోసం ఇది వరకు అలానే వచ్చేది, కానీ అశోక్ చేసిన పని వల్ల ఇంక ఇంటికి రానని ఖచ్చితంగా చెప్పింది. నాకు కూడా అదే సరైంది అనిపించింది. అందుకే చూడటానికి నేనే వెళ్ళాను. అయినా ఇంటికి నా మనవడొచ్చేశాడు. నా ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు. కానీ ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది ఇంకొంతకాలం బ్రతికితే బావుండు అని. ధర్మేంద్ర బాధపడ్డాడు. అశోక్ ఇదంతా విని, ఖుషి ఇంటికి రానందా? ఇదంతా అర్జున్ గాడి వల్లే జరిగింది. నాకు దక్కని ఖుషి వాడికెలా దక్కుతుందో నేను చూస్తాను. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను అంటూ ఒక రకంగా నవ్వుకున్నాడు అశోక్. అర్జున్ ఆఫీసు వర్క్ వల్ల చాలా బిజీగా గడుపుతున్నాడు. అన్వేష్ కూడా లేకపోవటంతో పనిభారం ఎక్కువగానే తెలుస్తోంది. ఉదయం త్వరగా వెళ్ళిపోయి ఆలస్యంగా తిరిగొస్తున్నాడు. ఖుషీతో గడపటానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నానని అనిపించినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. కొన్ని రోజులుగా ఖుషీకి నీరసంగా అనిపిస్తోంది. తన ఒంట్లో ఏదో మార్పుందని కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా సరిగ్గా నిద్ర లేకపోవటం వల్లేమో అని చాలాసార్లు అనుకుంది. కానీ ఇప్పుడు వాంతులు కూడా అవుతున్నాయి. ఖుషి క్యాలెండర్ వైపు చూసి డేట్స్ చూసుకోగానే ఏదో అనుమానంగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఆలస్యం చేయకుండా రెడీ అయ్యి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేస్తూ ఉండగా తన మొబైల్కి అర్జున్ నుండి మెసేజ్ వచ్చింది. నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నీతో టైం స్పెండ్ చేయట్లేదని కోపం వచ్చిందా? అన్వేష్కి ఫోన్ చేశాను. ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తాడు. మధ్యాహ్నం ఇద్దరం బయటికి వెళ్దాం, లాంగ్ డ్రైవ్. ఆ మెసేజ్ చదవగానే ఖుషీకి ఏదో కీడు జరుగుతున్నట్టు భయంగా అనిపించింది. అలాంటిదేమీ ఉండదని తన్ని తానే సర్దుకొని, మధ్యాహ్నం ఆయనతో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను, నా కోసం ఎదురు చూడకండి అంటూ మంజుకి మెసేజ్ చేయగానే డాక్టర్ పిలుస్తున్నారంటూ నర్స్ వచ్చి పిలిచింది. లాస్ట్ పీరియడ్ ఎప్పుడొచ్చింది? డాక్టర్ అడిగారు. సుమారు నెలన్నర అవుతుంది. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అందుకే మొదటి నెల తప్పినా అంతగా ఆలోచించలేదు అని ఖుషి చెప్పగానే నర్సుని పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని డాక్టర్ చెప్పారు. ఖుషీకి ఎందుకో భయంగా అనిపించింది. నుదురంతా చెమటలు పడుతున్నాయి. ఒళ్ళంతా వేడెక్కుతున్నట్టు భారంగా అనిపించింది. నర్సుతో బయటికి వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగొచ్చింది ఖుషి. ఏమైంది మీకు? అంత టెన్షన్ పడుతున్నారు? భయపడాల్సిందేమీ లేదు. మీరు సంతోషించాల్సిన విషయమే. తల్లి కాబోతున్నారు. ఖుషి మొహం పండు వెన్నెల్లా వెలిగిపోయింది. 2 నిమిషాలకే పువ్వులా వడిలిపోయింది. అదేంటి కళ్ళల్లో సంతోషం కనిపిస్తున్నా మొహంలో బాధ కనిపిస్తుంది? మొదటి ప్రెగ్నెన్సీ కదా, ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదా? ఇదంతా అందరికీ కామనే. ఖుషి భావాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నారు డాక్టర్. ఏం చెప్పాలో అర్థం కాక బుర్రని అటూ ఇటూ పైకి కిందకి గుండ్రంగా తిప్పింది ఖుషి. మీతో పాటు మీ హస్బెండ్ కూడా వస్తే బావుండేది. ఈ సంతోషాన్ని పాలు పంచుకునేవాళ్ళు అంటూ ఖుషిని చూస్తూ నవ్వుతూ అన్నారు డాక్టర్. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? కొన్ని రోజుల వరకు 15 రోజులకు ఒకసారి వస్తే మంచిది. మీరు వీక్గా ఉన్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా? కొన్ని రోజుల వరకు శారీరకంగా భర్తకి దూరంగా ఉండటం మంచిది
అని డాక్టర్ చెప్పగానే ఖుషీకి గుండెలో బాంబు పడ్డట్టు అనిపించింది. 5 రోజుల క్రితం అతనన్న మాటలు గుర్తొచ్చాయి. అర్జున్కి ఈ విషయాన్ని ఎలా తెలియచెయ్యాలో అర్థం కాలేదు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి హాస్పిటల్ నుండి బయటికి రాగానే తన మొబైల్ రింగ్ అయింది. అశోక్ ఫోన్ చేశాడు. ఇతనెందుకు ఇంత ఉదయాన్నే చేస్తున్నాడు అనుకుంటూ కాల్ పికప్ చేయలేదు. ఖుషీకి కాలేజ్కి వెళ్ళాలనిపించలేదు. ఎవరికైనా మొదట ఈ విషయాన్ని భర్తతో పంచుకోవాలి అనిపిస్తుంది. కానీ అర్జున్ ఏమంటాడో తెలీదు. అందుకే తన అత్తయ్యతో చెప్పాలి అనుకుని టాక్సీ మాట్లాడుకొని ఇంటికి చేరుకుంది. అప్పటికే చందన కాలేజ్కి వెళ్ళిపోయింది. భానుమతి లోపలికొస్తున్న ఖుషీని చూసి, ఖుషీ, మళ్ళీ వచ్చావేంటి? ఏదైనా మర్చిపోయావా? ఉదయం టిఫిన్ కూడా తినకుండా వెళ్ళావు. ఎలాగో వచ్చావు, రా కూర్చోపెడతాను. ప్లేట్లో టిఫిన్ పెడుతూ ఉండగా ఖుషీ ఫోన్ రింగ్ అయింది. దాన్ని చూస్తూనే చిరాకు పడుతూ కాల్ కట్ చేసింది. అయినా అశోక్ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. అత్తయ్య, ఇప్పుడే వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళి అశోక్ కాల్ పికప్ చేసింది. ఖుషీ, నాన్నలో చలనం లేదు, హాస్పిటల్లో ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అదే హాస్పిటలా? వెంటనే బయలుదేరుతున్నాను. ఇప్పుడు కండిషన్ సివియర్గా ఉంది. వేరే హాస్పిటల్కి పంపించారు. నేను ఇంటి ముందే ఉన్నాను. త్వరగా వస్తావా? అశోక్ బ్రతిమాలుతున్నట్టుగా అడిగాడు. ఓకే అంటూ కాల్ కట్ చేసి వెంటనే అర్జున్కి ఫోన్ చేసింది. అతను కాల్ పికప్ చేయకపోవటంతో మంచం మీదే కూర్చొని కాసేపు ఆలోచించి ఆలస్యమవుతుంది అనిపించటంతో వెంటనే బయలుదేరింది. ఇంటికి కొంత దూరంలో అశోక్ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఖుషీ రాగానే కారు డోర్ ఓపెన్ చేసి, త్వరగా రా ఖుషీ అని కంగారుగా వచ్చి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పెదనాన్నకెలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? నేను ఈ మధ్యనే మాట్లాడాను. చాలా సంతోషంగా కనిపించారు. అంతలోనే ఇలా జరగటం అని బాధపడుతున్న ఖుషీకి అశోక్ ఎలాంటి సమాధానం చెప్పకుండా మంచినీళ్ళ బాటిల్ అందించి, నువ్వేం భయపడకు, ఈ మంచినీళ్ళు తాగు. నాన్న నిన్ను చూస్తే అన్నీ సర్దుకుంటాయి. అశోక్ ఓ చేత్తో మంచినీళ్ళ బాటిల్ని అందిస్తూనే రోడ్డుని చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. అది పర్వాలేదు. పెదనాన్నకి ఎలా ఉంది అని మళ్ళీ అడిగింది ఖుషి. చెప్తాను, ఈ మంచినీళ్ళు తాగు. అశోక్ ఒత్తిడి చేయటంతో బాటిల్ అందుకొని తాగింది. తాగేశాను. ఇప్పుడు చెప్పు అంటుండగా అశోక్ మొహంలో ఒక విచిత్రమైన నవ్వు కదలాడింది. ఏదో తప్పు జరగబోతుంది అనిపిస్తూ ఉండగానే ఖుషి కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జున్ కాసేపటికి తిరిగి కాల్ చేశాడు. మొబైల్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ పికప్ చేయట్లేదు. ఖుషి తన మొబైల్ని అర్జున్కి కాల్ చేసిన తర్వాత మంచం మీదే మర్చిపోయి పరాకుగా వచ్చేసింది. అర్జున్ మళ్ళీ ప్రయత్నించలేదు. ఆఫీసులో ఓ ఫైల్ని చూస్తూ అశోక్ ఎందుకిలా చేశాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అశోక్ తన టెక్స్టైల్ షాపులోని 80% డిస్కౌంట్ తోటి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉన్న బట్టల్ని సేల్కి పెట్టాడు. ఆ 5 రోజులు అర్జున్ బిజినెస్ పడిపోయింది. అతనికి వచ్చే నష్టం తక్కువగా ఉన్నా అశోక్ ఎందుకిలా చేశాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అన్వేష్ బయలుదేరినట్టు మెసేజ్ వచ్చింది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మంజుని ఇంట్లో దించేసి వెంటనే ఓసారి ఆఫీస్కి రా అని సమాధానమిచ్చాడు అర్జున్. మచ్చా, ముందు చెన్నై రానివ్, అప్పుడు ఆఫీస్కొస్తాను. ఏదైనా సమస్యేమోనని అర్థం చేసుకున్న అన్వేష్ అంతకు మించి ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. అశోక్ ఇంకేదో పని చేయటానికి ఇలా తన్ని డైవర్ట్ చేస్తున్నాడేమోనని అర్జున్ కనిపించింది. సాయంత్రం 5 అవుతున్న వేళ అన్వేష్, మంజు ఇంటికి చేరుకున్నారు. ప్రణవ్, చందనాతో పాటు అందరూ ఇంట్లోనే ఉన్నారు. త్వరగా వచ్చేసిన ఆ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతూ సంతోషంగా లోపలికి ఆహ్వానించారు. మంజు, చందన మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్వేష్ ఆ ఇద్దరిని చూస్తూ, ఏదో సంవత్సరాలైనట్టు మాట్లాడుకుంటున్నారు. ఖుషి కనిపించట్లేదు, ఎక్కడుంది అని తలపైకెత్తి అన్ని గదులు గమనిస్తూ అడిగాడు. అన్నయ్యతో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నానని నాకు మెసేజ్ చేసింది. నీకు చెప్పటం మర్చిపోయాను. ఏం చందు, నీకు తెలుసా అన్వేష్తో అని చందు వైపు తిరిగింది. అవునవును, నాకు కూడా మెసేజ్ చేసింది. భలే సంతోషంగా అనిపించింది. అర్జున్ బావ బిజీగా ఉన్నా సరే ఖుషీని ఇలా తీసుకెళ్లటం బాగుంది. చందన నవ్వుతూ అంది. అర్జున్తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళిందా? ఆఫీసులోనే ఉన్నానని చెప్పాడు. నాకు ఇదంతా చెప్పలేదే. అన్వేష్ ఆలోచిస్తూ
అర్జున్కి ఫోన్ చేశాడు. బయలుదేరావా లేదా? ఆఫీస్లో నీకోసం ఎదురు చూస్తున్నాను అని అర్జున్ అనటంతో లౌడ్ స్పీకర్లో ఉన్న తన వాయిస్ విని అందరూ షాక్ అయ్యారు. చందు, ఉదయం కాలేజీలో కలిసే ఉంటావు కదా, ఏం చెప్పింది? ప్రణవ్కి టెన్షన్గా అనిపించింది. వచ్చి చందనాన్ని అడిగాడు. లేదే, ఉదయం కాలేజీలో కనిపించలేదు. మంజుకి మిగతా వారికి గుండె ఓ నిమిషం కొట్టుకోవటం ఆగిపోయింది. అర్జున్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. పాతాళంలోకి కొట్టుకుపోతున్నట్టు అనిపించింది. 5 రోజులుగా తన ఆఫీసులో జరుగుతున్న గందరగోళం దీనికోసమే అయ్యుంటుంది అనుకున్నాడు అర్జున్. ఇంటికొచ్చిన తర్వాత సీసీ కెమెరా వీడియో చూశాడు. ఖుషి ఇంటికొచ్చి వెళ్ళటం కనిపించింది. అర్జున్ వెంటనే కుమార్కి ఫోన్ చేసి ఖుషి విషయం చెప్పి ధర్మేంద్ర ఇంటికి వెళ్ళి చూడమన్నాడు. అది వినగానే కుమార్కి కాలు చెయ్యి ఆడటం లేదు. భయంగా అనిపించింది. ఉదయం మాయమైన మనిషి సాయంత్రం వరకు గమనించుకోనే లేదు. తన్ని తాను చాలాసార్లు తిట్టుకున్నాడు కుమార్. ఇంటికి చేరుకోగానే ధర్మేంద్రకి జరిగిన విషయమంతా చెప్పి ఖుషి గురించి అడిగాడు. వెంటనే అతనికి అశోక్ మీదే అనుమానంగా అనిపించింది. మేనేజర్కి ఫోన్ చేశాడు. అశోక్ విషయం తెలియకపోవటంతో అతనెక్కడుంటాడో ఊహించగలిగాడు ధర్మేంద్ర. ఎక్కడున్నాడో నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను అని ధర్మేంద్ర చెప్పటంతో కుమార్ అతనితో పాటు బయలుదేరాడు. అర్జున్కి మెసేజ్ చేయగానే అతనితో పాటు ప్రణవ్, అన్వేష్ కూడా కుమార్ని ఫాలో అయ్యారు. ఖుషి 2 గంటల తర్వాత స్పృహలోకొచ్చింది. ఆ గది కొత్తగా అనిపించింది. చుట్టూ చూసింది. ఆ ఒక్క గది మాత్రమే గోడలతో కాకుండా అద్దాలతో కట్టుంది. చాలా ఎత్తులో ఉంది. లోపల నుండి చూస్తుంటే బయట వాతావరణం మొత్తం కనిపిస్తుంది. కానీ బయటి వారికి లోపలెవరున్నారో కనిపించరు. ఆ గదిలో నుండి కిందకి మెట్లు ఉండటం గమనించి అక్కడికి వెళ్ళి తొంగి చూసింది. ఎవరో వెనక్కి తిరిగి కూర్చొని మొబైల్లో మాట్లాడుతున్నారు. అతను అశోక్ అని గుర్తుపట్టింది ఖుషి. ఇతని మాటలు విని వెనకాలే వచ్చి తప్పు చేశాను. అర్జున్ నా గురించి కంగారు పడుతూ ఉంటారు. ఇక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. చుట్టూ చూస్తూ గమనిస్తూ ఉండగా ఓ చోట తాళం లాంటి పరికరం కనిపించింది. ఇదే తలుపై ఉంటుంది, ప్రయత్నిస్తే బయటపడొచ్చు అనుకుంటూ వెళ్ళి తాళం ఉన్న చోట తలుపు తొయ్యటానికి ప్రయత్నించింది. అది సెన్సార్ లాక్. అశోక్ స్పర్శకి మాత్రమే తెరుచుకుంటుంది. ఇంత ఈజీగా పారిపోవటానికా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంచాను? వెనకాల నుండి గొంతు వినపట్టంతో తిరిగి చూసింది. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలో వైన్ గ్లాస్ ఉంది. బాగా తాగాడని తెలుస్తుంది. నేను వేరొకరి భార్యని. నీకు పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడు. ఇలా చేయటానికి సిగ్గుగా లేదా? నన్ను విడిచిపెట్టు అంటూ ఆ గదిలోనే తప్పించుకునే మార్గం దొరుకుతుందేమోనని అటూ ఇటూ తచ్చాడుతూ అంది. అది ఒక పెళ్ళేనా? అనుకోకుండా జరిగిపోయిన పెళ్ళి. నీ గురించి ఎంతో వెతికించాను. నీ ఆస్తి నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాను. అర్జున్ నుండి ఎలాగైనా దూరం చేసి నిన్ను తిరిగి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాని వాడేం చేశాడు? నాకు దక్కని నువ్వు ఎవ్వరికీ దక్కటానికి వీల్లేదు. అశోక్ ఖుషి మీదకి ఒక్క ఉదుటున దూకబోయాడు. ఆమె తప్పించుకుంటూ చేతికి దొరికిన వస్తువుని అతని మీదకి విసిరేస్తోంది. ఆ బంగ్లా గురించి అంతా తెలిసిన ధర్మేంద్ర అక్కడికి చేరుకున్నాడు. కుమార్ వెనకాలే అర్జున్, అన్వేష్, ప్రణవ్ కూడా వచ్చారు. దూరంగా అద్దంలో నుండి అర్జున్ వస్తున్నట్టు కనిపించగానే అశోక్ పిచ్చెక్కిన వాడిలా మారిపోయి కోపంతో గట్టిగా అరిచాడు. బంగ్లాలో తలో దిక్కుకు వెళ్ళి ఖుషి ఎక్కడుందోనని నలుగురు వెతకడం మొదలుపెట్టారు. ఖుషి తల్లి ఎక్కడుందో నాకు తెలుసు, నాతో పాటు రండి. ధర్మేంద్ర అనగానే కుమార్, అర్జున్ అతనితో పాటు లిఫ్టులోకి వెళ్లారు. ఆ ముగ్గురు ఆ గది దగ్గరకు వస్తూ ఉండగా అశోక్ కోపంతో ఊగిపోయాడు. అతని పాకెట్లో ఉన్న గన్నె తీసి అర్జున్కి గురిపెట్టి షూట్ చేశాడు. ఇద్దరి మధ్యలో అద్దం ఉండేసరికి అది పెద్ద శబ్దం చేస్తూ భల్లున పగిలిపోయింది. ఖుషిని గట్టిగా పట్టుకొని ఆమె నుదుటి మీద గన్ పాయింట్ పెట్టి, ఒక్కడుగు ఎవ్వరు ముందుకి వేసినా దీని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంటూ బెదిరించాడు. ఖుషి తల్లో నుండి చెమటలు కారుతున్నాయి. కళ్ళు భయంతో అర్జున్ని ప్రేమగా చూస్తున్నాయి. ఆమెను చూస్తూ అర్జున్ భరించలేకపోయాడు. అశోక్ నుండి ఖుషిని ఎలాగైనా కాపాడాలని ఓ నిమిషం సహనాన్ని కోల్పోయి అతని పాకెట్ల నుండి గన్నె తీసి అశోక్కి గురిపెట్టి షూట్ చేయబోయాడు. అప్పటికే ప్రణవ్, అన్వేష్ పైకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అశోక్ గందరగోళానికి గురయ్యి
తాగిన మత్తుని విదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ కోపంగా అర్జున్ని చూస్తూ అతను ఊహించకముందే షూట్ చేశాడు. ఖుషి ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది. ఒంట్లో శక్తంతా కోల్పోయినట్టు కింద పడిపోయింది. అర్జున్ షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఖుషీనే చూస్తూ ఉండిపోయాడు. అన్వేష్, ప్రణవ్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అశోక్కి మసగ్గా అలుముకున్న చీకటి తొలగిపోయింది. ఏం జరిగిందో స్పష్టంగా అర్థమయ్యేసరికి నాన్న అని అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అశోక్ ఏం చేస్తాడో ఊహించిన ధర్మేంద్ర అర్జున్ని కాపాడటానికి అతనికి అడ్డుగా నిల్చున్నాడు. అశోక్కి తగలాల్సిన బుల్లెట్ ధర్మేంద్రకి తగిలింది. ఛాతికి పక్కగా దిగిన బుల్లెట్ని చూడగానే అతను ప్రాణాలతో బ్రతకటం కష్టమని అర్థమైంది. ఒకటే రక్తస్రావం. ఖుషీకి కళ్ళు తిరిగిపోతున్నాయి. పెదనాన్నని ఏడ్చుకుంటూ దగ్గరకొచ్చింది. అర్జున్ విగ్రహంలా అలానే నిల్చుని ఉండిపోయాడు. నాన్న, ఇది నేను కావాలని చేయలేదు. అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు నాకు కావాలి. నన్ను క్షమించు. ఈ బాధతో నేను బ్రతకలేను అని ఏడుస్తూ తన్ని తాను షూట్ చేసుకోబోయాడు అశోక్. ధర్మేంద్ర అతని చేతిలోని గన్నె లాక్కొని, నేనెలాగూ చావాల్సిన వాడిని. 10 రోజుల ముందు చనిపోతున్నాను. నువ్విలా చేశావంటే అది నీ తప్పు కాదు. సరిగ్గా నిన్ను పెంచకపోవటం నా తప్పు. ధర్మేంద్ర ఒక్కో అక్షరం కూడా పలుక్కొని మాట్లాడుతుంటే అశోక్ ఏడుస్తున్నాడు. ఆ ఇద్దరిని చూస్తుంటే ప్రణవ్కి కూడా దుఃఖం వచ్చింది. ధర్మేంద్ర మీద అతనికున్న కోపం మొత్తం కరిగిపోయింది. నాకు ఒక మాటివ్వు. నేను చనిపోయిన తర్వాత ఖుషీని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. తులసిని నీ భార్యగా అంగీకరించాలి. ప్రేమగా చూసుకోవాలి. ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావు. మధ్యలో దేనికోసమో ఆశపడి వదిలించుకోవాలనుకున్నావు. నిజంగా నిన్ను క్షమించాలి అనుకుంటే నా 2 కూతుర్లని జాగ్రత్తగా చూసుకో. నాకు మాటివ్వు. ఆయాసపడుతూ చివరి క్షణాల కోసం పోరాడుతూ ఆగిపోతున్న ఊపిరిని బలంగా అందుకోవటానికి ప్రయత్నిస్తూ చేయి చాపాడు ధర్మేంద్ర. అశోక్ ఏడుస్తూ అతని చేతిలో చేయి వేశాడు. ఇలా జరిగిందని ప్రపంచానికి తెలియకూడదు. తెల్లవారేసరికి నేను మట్టిలో కలిసిపోవాలి. నువ్వు అనుభవించాల్సిన జీవితం చాలా ఉంది అని ఖుషి బుగ్గ మీద చెయ్యేసి వెళ్తాను అంటూ కన్ను మూశాడు ధర్మేంద్ర. ఖుషి కంట్లో కన్నీరు వరదలా కారుతోంది. అశోక్ తను తప్పు చేసిన బాధని భరించలేకపోతున్నాడు. ఇక్కడే ఉంటే ఆలస్యమైపోతుంది. ఆయన్ని తిరిగి బ్రతికించలేము. కనీసం చావైనా ఆయనకి నచ్చినట్టుగా జరగాలి. ఇంటికి తీసుకెళ్దామా? ముందుగా ప్రణవే తేరుకొని అన్నాడు. అర్జున్కి కళ్ళు చెమర్చాయి. ప్రణవ్ని కౌగిలించుకొని, ఇలా క్షమిస్తావని నేను అనుకోలేదు అనుకుంటూ నలుగురు కలిసి ధర్మేంద్రాన్ని లేపబోయారు. అశోక్ కళ్ళెత్తి వాళ్ళ వైపు చూడగానే, మన కుటుంబాల మధ్య ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అన్నాడు అన్వేష్. ఇది నా మేనత్త కుటుంబమే కాదు, నా భార్య కుటుంబం కూడా. మాకు బాధ్యతుంది. అర్జున్ అన్వేష్ని పట్టించుకోకుండా అన్నాడు. మా నాన్నని నేనే తీసుకొస్తాను. అశోక్ ఏడుస్తూ నిల్చొని ధర్మేంద్రాన్ని తన భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. ప్రణవ్ అప్పటికే డ్రైవర్ని పిలిచి కారుని సిద్ధం చేశాడు. వాలిపోతున్న ప్రాణం లేని శరీరాన్ని పట్టుకుని అశోక్ కారులో కూర్చున్నాడు. మరోవైపు తలభాగాన్ని ఒళ్ళో పెట్టుకుని ఖుషి కూర్చుంది. కుమార్ ముందు సీట్లో కూర్చోగా వెనకాల కారులో అర్జున్, అన్వేష్, ప్రణవ్ బయలుదేరారు. ధర్మేంద్ర ఇంట్లోని తులసి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. చాలా ఆలస్యమైంది. అంత రాత్రివేళ వరకు ఎప్పుడూ ధర్మేంద్ర రాకుండా ఉండలేదు. అతనికి ఫోన్ చేయటానికి ప్రయత్నించింది కానీ కాల్ కలవలేదు. ఇంటి గేటు దాటి కారాగిన శబ్దం వినపట్టంతో ధర్మేంద్రానే అని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి చూసింది. కానీ అది ధర్మేంద్ర కారు కాదు. ఇంత రాత్రివేళ టాక్సీ వచ్చిందేంటి? ఎవరొచ్చుంటారు? కనుబొమ్మలు ముడిచి కళ్ళు చిట్లించి ఎవరో చూడటానికి ప్రయత్నించింది తులసి. అశోక్ చెల్లి హిమ తన 2.5 ఏళ్ల కూతుర్ని పట్టుకొని టాక్సీలో నుండి కిందకి దిగింది. ఆమెని వీడియో కాల్లో పరిచయం చేయటం వల్ల తులసి త్వరగానే గుర్తుపట్టింది. మీరు వస్తున్న విషయం నాకు తెలియనే లేదు. బావున్నావా వదినా? అంటూ తులసి ఎదురెళ్ళి ఆమె చేతిలో ఉన్న బిడ్డని తనందుకుంది. టాక్సీ అతనికి డబ్బులిచ్చి పంపించేసింది హిమ. తులసిని కౌగిలించుకొని, ఎలా ఉన్నావు? నిన్ను చూద్దామని నేనొచ్చాను అని పలకరిస్తూ ఇద్దరూ లోపలికొచ్చారు. హిమాకి అశోక్ అంటే ఇష్టం లేదు.
చిన్నప్పటి నుండి అతను చేసే పనులంటే నచ్చవు. అందుకే అతనితో ఎప్పుడూ కలిసి ఉండలేదు. అమెరికాలోనే చదువుకుంది. తనతో పాటు కలిసి చదువుకున్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అశోక్ చేసే పనులు చూడలేక ఏ రోజు ఇండియా రావాలి అనుకోలేదు. ధర్మేంద్ర ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఓ నెల రోజులు గడిపి వచ్చేవాడు. అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అని తెలియటంతో తులసిని కూడా చూసినట్టు ఉంటుందని ఇండియా వచ్చింది హిమ. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.